నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఒక న్యూస్ యాప్ లింక్ ఇచ్చాను. యాప్ జస్ట్ 4 MB మాత్రమే ఉంటుంది. ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వెంటనే మీకు 50 రూపీస్ రావడంతో పాటు మీరు నెలకి 5,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. సో అందరూ ట్రై చేయండి. హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్, ఏపీటెట్ తాలూకు ఫైనల్ కీ అనేది మనకు రిలీజ్ అయింది. ఏపీటెట్ ఫలితాలు అనేవి మనకు ఈ నెల 30వ తారీఖున మనకు రిలీజ్ చేస్తున్నట్లుగా మనకు టెట్ కన్వీనర్ సుబ్బారెడ్డి గారు అయితే తెలపడం అయితే జరిగిందన్నమాట. ఈ యొక్క టెట్ తాలూకు ఇనిషియల్ కీ మీద సో మొత్తంగా వచ్చిన అభ్యంతరాలు పరిశీలించినట్లయితే 7,227 అయితే ఉన్నాయి. వీటిలో కేవలం 846 మాత్రమే ఆధారాలతో సహా అందాయని, వీటన్నిటిని నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో పరిష్కరించామని చెప్పారు. సో కొంతమందికి చూసినట్లయితే కొన్ని సెషన్స్ వారికి కీస్ అన్ని డౌన్ చేసి చూశాను. సో కొన్ని సెషన్స్ వారికి అయితే మార్క్స్ అనేది 1 or 2 మార్క్స్ అనేది యాడ్ చేశారు. మరికొన్ని సెషన్స్లో ఏమీ స్కోర్ యాడ్ చేయలేదు. మరికొంతమందికి ఏమైనా 2 ఆప్షన్స్ ఉంటే ఆ 2 ఆప్షన్స్లో ఏం పెట్టినా సరే మనకు ఈ యొక్క స్కోర్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా వీళ్ళైతే అప్డేట్ అనేది చేశారు. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు టెట్ తాలూకు ఫలితాలు అనేవి ఈ నెల 30వ తారీఖున రిలీజ్ చేస్తారని చెప్పి మనకు అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు పీఈటీకి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. టెట్ పీఈటీ ప్రతిభా పత్రాల అప్లోడ్కు ఈ నెల 28 వరకు కూడా గడువిస్తున్నట్లే వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఉపాధ్యాయ అర్హత పరీక్షలో ఇన్సెంటివ్ మార్కుల కోసం ప్రతిభా పత్రాలను అప్లోడ్ చేసేందుకు తుదిగా అవకాశాన్ని కల్పించారు. ప్రతిభా పత్రాలను అప్లోడ్ చేయని వారు టెట్ వెబ్సైట్లో ఈ నెల 28 లోపు అప్లోడ్ చేయవచ్చని మనకు సుబ్బారెడ్డి గారు చెప్పడం జరిగింది. సో 28 లోపే మనకు చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది పీఈటీ అభ్యర్థులకు తెలియజేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.